Hello guys, welcome back to Chansan Words. Hope you are doing well. So guys, last video లో అయితే అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాను. సో ఎవరైనా మిస్ చేస్తే కనుక లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. సో గైస్, ఈ వీడియోలో అయితే ఫేస్ యొక్క షేడింగ్ అనేది ఎలా చేయాలో క్లియర్గా చెప్తున్నాను. సో ఎవరు స్కిప్ చేయకండి. సో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి రెఫరెన్స్లో అయితే ఉన్నాయి. సో వాటిని ఎలా యూజ్ చేయాలి, మనం ఏ రకంగా మన షేడింగ్ అయితే చేస్తే మనకి బ్లెండింగ్కి పాసిబిలిటీ ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో షేడింగ్ పర్పస్ కోసం అయితే నేను డామ్ సాయిల్ పేస్టల్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో గైస్, బేస్లో వచ్చేసి సెర్లియన్ బ్లూ హ్యూ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ డార్కర్ పోర్షన్స్లో మాత్రం సమ్ ప్రెజర్ అయితే యాడ్ చేయండి. లైటర్ పోర్షన్స్లో చాలా లైట్గా ప్రెజర్ మాత్రం యాడ్ చేస్తూ షేడింగ్ ప్రాసెస్ని అయితే అబ్జర్వ్ చేయండి గైస్. నేను అలా చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే నేను టార్గెట్ ఇస్తున్నా 100 లైక్స్ అనమాట. ఎక్కువ కాదు, 100 లైక్స్ టార్గెట్ మాత్రం ఇస్తున్నా గైస్. ప్లీజ్ కంప్లీట్ ఇట్. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి గైస్. సో గైస్, వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో గైస్, రెఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి సైడ్స్ అయితే మనకి ఫైర్ ఉంటుంది కదా, సో ఆ గ్లో అయితే ఉంది. సో దానికోసం నేను ఎల్లో, ఆరెంజ్, రెడ్ అయితే యూస్ చేశాను. అండ్ సమ్ పోర్షన్స్లో మనకి వైలెట్ షేడ్ ఉంది, పింక్ షేడ్ ఉంది చీక్స్కి. సో వాటిని అన్నిటిని ఓన్లీ మనం లైట్ ప్రెజర్తోనే షేడింగ్ అయితే చేయాలి. సో బ్లెండింగ్ పాసిబిలిటీ ఉంటుంది ఆఫ్టర్ దట్. సో గైస్, ఈ ప్రాసెస్ని అయితే మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో. సో ఎవరు స్కిప్ చేస్తే కనుక ఈ స్టెప్ అయితే మిస్ అయిపోతారు గైస్. సో క్లియర్గా అబ్జర్వ్ చేసి ఈ ప్రాసెస్ అయితే చూడండి. లో మనం వైట్ అయితే యూజ్ చేసి చాలా లైట్ ప్రెజర్ అయితే యాడ్ చేసి షేడింగ్ అయితే చేయాలి. సో నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో సో మీరు ఆ విధంగానే మీరు చేసేటప్పుడు మాత్రం చాలా లైట్ ప్రెజర్ అయితే యాడ్ చేస్తూ ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయండి. బ్లెండింగ్ పర్పస్ కోసం అయితే నేను కాటన్ బడ్ అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం హైలైటింగ్ పోర్షన్స్లో అయితే మనం బ్లెండింగ్ అయితే చేయాలి. ఆఫ్టర్ దట్ మనం అదే ఫ్లోలో మనం డార్కర్ పోర్షన్స్లో అయితే బ్లెండ్ చేయాలి. సో గైస్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో. సో ఎవరు ఈ స్టెప్ని మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఓవరాల్ షేడింగ్ తర్వాత మనం బ్లెండింగ్ అనేది చాలా జాగ్రత్తగా స్మూత్గా ఒక డైరెక్షన్లో మాత్రమే చేయాలి గైస్. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బ్లెండింగ్ అయిపోయింది. నేను మళ్ళీ వైట్ ఎందుకు యూజ్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారా? సో వైట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే రెఫరెన్స్లో సమ్ పోర్షన్స్లో అయితే మనకి ఎక్స్ట్రా హైలైటింగ్ కోసం అయితే వైట్ యూజ్ చేయడం జరిగింది. సో దానికోసం నేను ఈ ప్రాసెస్ని అయితే చేస్తున్నా గైస్. మీరు కూడా అండ్ లిప్స్ కోసం అయితే లైట్ పింక్ అండ్ ప్రీమియర్ రెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో షేడింగ్ అనేది క్లియర్గా అబ్జర్వ్. సో గైస్, అట్ లాస్ట్ మనకి ఎక్స్ట్రా డార్క్
అండ్ సమ్ డీటెయిలింగ్ వర్క్ కోసం అయితే నేను సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో. సో ఐబ్రోస్ కానివ్వండి, ఐ ల్యాషెస్ కానివ్వండి, ఐ బాల్స్ కానివ్వండి, సో మనం అయితే సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ సమ్ ఫేస్లో కూడా మనకి సమ్ డార్కర్ పోర్షన్స్లో కూడా మన షేడింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి గైస్. సో గైస్ ఎప్పుడైనా మీరు సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్ యూజ్ చేసి షేడింగ్ అయితే చేసిన తర్వాత కాటన్ బడ్ యూజ్ చేసి ఈ విధంగా అయితే జస్ట్ లైట్గా మనం ప్రెజర్ ఎక్కువ అయితే అసలు యాడ్ చేయకూడదు. చాలా లైట్గా అయితే మనం ఈ ప్రాసెస్ని చేస్తే కనుక మనకు ఆ 3D టెక్స్చర్ అయితే వస్తుంది. షాడోస్ కానీ అవండి, ఆ టెక్స్చర్ అయితే మనకు చాలా రియలిస్టిక్ అయితే వస్తుంది గైస్. సో గైస్ ఇక్కడ స్క్రాచ్ టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే సమ్ ఎక్స్ట్రా హైలైటింగ్ కోసం అనమాట. ఈ ప్రాసెస్ని అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది ఓవరాల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తే కనుక మనకు చాలా ఆ హైలైటింగ్ పోర్షన్స్ ఇంకా ఎక్స్ట్రా హైలైటింగ్ అయితే వస్తాయి. సమ్ డీటెయిలింగ్స్ కూడా చాలా బాగా వస్తుంది గైస్. ఈ ప్రాసెస్ని ఎలా చేస్తున్నాం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. గైస్ ఫైనలీ షేడింగ్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. హోప్ఫుల్లీ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అలాగే నేను ఇచ్చిన 100 లైక్స్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయండి గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో గైస్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.